అందరూ ప్రార్థన చేసుకొని చెప్తున్నాను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదయోః వాయువ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ విరాట్తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామచంద్రశ్చ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి చెప్పుకుంటున్నప్పుడు అసలు జగదుత్పత్తి వర్ణనం అనేటువంటి సర్గ దగ్గర ఆగి ఆ సర్గ గురించి మాట్లాడుకుంటూ అది మనకి భాగవతంలో సృష్టి ఉత్పత్తి వర్ణనం, జగదుత్పత్తి వర్ణనం అని మనకు ఏదైతే ఉందో ఆ యోగ వాసిష్టంలో అది ఇక్కడ ఎలా వర్ణించబడినది, సృష్టి వర్ణనం అనేది, సృష్టి ఎలా జరపబడింది, ఈ సృష్టిలో అసలు ఏది మొదటగా వచ్చింది, ఆ మొదటగా వచ్చింది ఎలా పరిణామం చెందింది, ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మనం క్లాస్ టైం మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే భాగవతం ప్రకారం మొట్టమొదటగా అది ఒక ఆది శేషంగా మిగిలిన దానిలో నుంచి, అంటే ఏకంగా ఇప్పుడు ఒక సృష్టి ఉన్నది, ఆ సృష్టి నుంచి ఆ పరిణామం చెంది ఆ పరిణామంలో క్రమ ద్వారా అది లయమైపోయి, ఆ లయమైపోయిందంతా కూడా మరలా ఒక సింగులారిటీలోకి వచ్చేసింది. దాన్ని మనం ఏకం అని అంటాం. ఆ ఏకం అనే దాంట్లోకి వచ్చేసిన తర్వాత అంటే ప్రతిదీ కూడా ఆయనలోకి లయించిపోయింది. ఆయన నేను ఇక్కడ ఎందుకంటున్నానంటే ఇక్కడ ఏదో ఒక దాన్ని రిఫరెన్స్ చెప్పుకోవాలి కాబట్టి ఒక విషయం గురించి. సో ఇప్పుడు పరమేశ్వరుడు లయకారకుడు కదా, అలా అందుకని నేను ఒక దాన్ని రిఫరెన్స్ చెప్పుకుని వెళ్తే మనం తేలిగ్గా వెళ్తామని చెప్పి చెప్తున్నాను. సో ఆ మొత్తం అంతా లయం అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒక్కటే అయిపోయింది. ఒక్కటే అయిపోయినటువంటి ఆ భావనలో, ఆ గుణంలో మరలా కొన్ని ఒక వికారం జరిగింది, అంటే ఒక విక్షేపం జరిగింది. ఒక వికారం గాని విక్షేపం గాని అంటే ఏమిటి అసలు అర్థం? ఒక మార్పు కారకమైంది. ఆ మార్పుకి కూడా కారకం ఏమింది అంటే ఆ మార్పులో కారకమైంది ఏంటంటే మొట్టమొదటగా అహం అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. నేను, రైట్? ఈ అహం అనే ఆలోచన వచ్చిన తర్వాత ఈ అహం అనేది తర్వాత ఏమైంది? కాలక్రమేణా, అంటే కాలం ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు కాలక్రమేణా అని మాట్లాడుకుంటాం. ఇక్కడ మనకి ఈ భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది. ఇది ద్వితీయ స్కంధంలో 4వ అధ్యాయంలో. అందులో ఏంటంటే వాయోరపి వికుర్వాణాత్ కాల కర్మ స్వభావతః ఉదపద్యత తేజో వై రూపవత్ స్పర్శ శబ్దవత్ అని. ఉదపద్యత తేజో వై రూపవత్ స్పర్శ శబ్దవత్. ఇవి అంటే ఇక్కడ కాలం అనేటువంటి భావన వచ్చింది. అంటే కాలం అనేది ఎప్పుడు వరకు అయితే ఆ ఏకం అనేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువులో విక్షేపము వికారం కలగనంత మటుకు కూడా దానికి కాలం అనేది లేదు. ఎప్పుడైతే ఈ భావన కలిగిందో అక్కడ నుంచి కాలం ప్రారంభమైంది. ఎందుకంటే అక్కడ నుంచి కాలక్రమేణా అన్నమాట ప్రారంభం వస్తుంది. మార్పు ఒక్క క్షణంలో ఇలా కరిగిపోతుంది కదా. ఒక మార్పు జరిగిన తర్వాత ఆ మార్పు నుంచి మరొక మార్పు జరగడానికి ఆ డ్యూరేషన్ లేకపోతే ఆ టైం మెజర్మెంట్ అని మనం అక్కడైతే చెప్పుకుంటున్నామో అక్కడ మనకి కాలం ప్రారంభమైంది. సో మొట్టమొదటగా అహం అనేటువంటి ఆ ఆలోచన వచ్చిన తరువాత మనకి కాలం, ఎందుకంటే ఆ ఆలోచన నుంచి ఎక్కడో ఒక చోట స్టార్టింగ్ పాయింట్ పెట్టాలి కదా. సో అక్కడ నుంచి మనం స్టార్టింగ్ పాయింట్ పెడుతున్నాం. అక్కడ పెట్టి అది కాలక్రమేణా మొట్టమొదటగా అహం అనే భావన నుంచి
ఈ వికారాలు మొదలయ్యి అది మొట్టమొదటిగా ఆకాశంగా మారింది. ఆకాశం అంటే ఒకటి మార్పు చెందిన దానికి మనం ఆకాశం అని రిఫరెన్స్ ఇస్తున్నాం. ఎటువంటి ఆకాశం అది? ఆకాశం అంటే ఏమిటి? ఒక శూన్యత. లేదా ఒక శూన్యత్వము అని చెప్పొచ్చు. లేదా ఒక స్పేస్. ఒక స్థలం, ఖాళీ స్థలంలాగా అనిపించొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మహత్తత్వము ఇలాంటివన్నీ సాంఖ్య ప్రకారం మహత్తత్వం ఎలా వచ్చింది? మహత్తత్వం నుంచి విరాట్ పురుషుడు ఎలా వచ్చాడు? ఇలాంటివన్నీ మనకి ప్రారంభమవుతాయి. సో ఒక్క క్వెషన్ అండి. ఆ! అసలు అసలు ఏమీ లేని దాంట్లో అసలు అహం అనేది రావడం అనేది నాకు కొంచెం ప్రశ్నగా అనిపిస్తుంది. అసలు సూపర్. అది ఎందుకలా ఉత్పత్తయింది? అసలు ఎందుకు అవ్వాల్సొచ్చింది? హ్మ్. నాకు ఇదే ఈ సృష్టి ఎందుకు జరిగిందని లాస్ట్ టైమ్ అన్నాను చూసారా? ఆ! అసలు ఆ! ఆ! ఎందుకు మనం భగవంతుడి నుంచి అసలు ఆయన ఒకటే ఉంది. ఆ ఒకటిలో హ్మ్. ఈ భిన్నత్వం అసలు ఎందుకు అసలు కాలం అనే సెగ్రిగేషన్. ఎక్సలెంట్. సూపర్. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ సృష్టికి ఒక ఆహ్, మనకి భగవంతుడు త్రిగుణాతీతుడు, త్రిగుణాత్మకుడు అది ఇది అంటారు. త్రిగుణాతీతుడు అంటే త్రిగుణాలకి అతీతంగా ఉన్నవాడు. అలానే త్రిగుణాలకి ఆత్మ అయినటువంటి త్రిగుణాత్మకుడు అని. అంటే మొట్టమొదట మనకి గుణాలు పుట్టినాయి. సత్వ, రజస్, తమో గుణాలు అనేటువంటి కొన్ని గుణాలు పుట్టినాయి. మళ్ళీ వీటి పుట్టుకకి కారణం ఏంటి? అని మీరు అడగొచ్చు కదా! అవును. ఇప్పుడు ఈ గుణాలు ఎలా పుట్టినాయి? అసలు ఈ అదే కదా! అసలు ఆ ఒకటిలోంచి అసలు ఎలా ఇవి బయటకి ఎలా ఎందుకొచ్చాయి? అసలు ఎలా వచ్చాయి? మీకు యోగ వాసిష్టంలో మనకి చెప్పాలంటే అది దాని నియతి అని అంటారు. యెస్. యోగ వాసిష్టం ప్రకారం హ్మ్. ఎందుకంటే అది ఆ ఏకమైనటువంటి వస్తువు యొక్క నియతి. అది అది పైగా మనకి ఆత్మ అనేటువంటి వస్తువు కూడా చెప్పుకున్నాం. ఆత్మ అనేటువంటి ఏదైతే మనం ఇప్పుడు ఏకమనో, ఆత్మనో, పరమాత్మనో, జీవాత్మనో ఏదైతే రకరకాల పేర్లతో ఇప్పుడు దీనికే మరలా మనం చాలా పేర్లు వింటాం. అందులో బుద్ధి అంటే ఏమిటి? తర్వాత జ్ఞానం అంటే ఏమిటి? తర్వాత మనస్సంటే ఏమిటి? ఇవన్నీ అంటే ఒకే వస్తువు అనేకానేక రూపాలుగా పరిణామం చెందినప్పుడు, అనేకానేక గుణాలతో కూడినప్పుడు, ఆ గుణాల ఏ గుణం ఎక్కువగా ప్రకటితం అవుతుందో, ఆ గుణం ద్వారా చెప్పబడుతుంది. ఇప్పుడు ఒక కొండ ఉందండి. రైట్? పెద్ద కొండుంది. ఆ కొండని మీరు చూసారనుకోండి, దూరం నుంచి చూసారనుకోండి. రైట్? ఆ కొండ లక్షణం ఎలా ఉంటుంది మీకు? పచ్చగానో లేకపోతే ఎలాగో ఒక ఒక చక్కగా ఎగుడు కోణాకారంలో. దిగుళ్ళు లేకుండా, హ్మ్. హ్మ్. లేకుండా ఉంది. హ్మ్. రైట్? ఇప్పుడు మీరు ఆ కొండ దగ్గరికి వెళ్లి చూసారు. హ్మ్. రైట్? ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్లి చూసినప్పుడు, ఆ కొండ దగ్గరలో మీకు ఏం కనిపించింది? రాళ్ళు, బండలు, తర్వాత లోయలు, అనేకమైనటువంటి చెట్లు, పచ్చని పసిరిక, లేకపోతే కొన్ని చోట్ల ఎండిపోయిన చెట్లు, కొన్ని చోట్ల ఎండిపోయిన గడ్డి, తర్వాత కొన్ని చోట్ల నీటి ప్రవాహం, కొన్ని చోట్ల బురద, కొన్ని చోట్ల మట్టి. రైట్? హ్మ్. మరి అదే కొండ మీరు కొంచెం దూరం నుంచి చూసినప్పుడు ఎలా కనిపించింది? ఇప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎలా కనిపించింది? హ్మ్. అంటే అందులో తేడా ఉంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ చూడబడేది, చూసేవాడు అలా అది ఎక్సలెంట్. కూడా నేనెక్కడ అదే దూరము, దగ్గర. చెప్పబోతున్నాను. హ్మ్. అంటే ఇక్కడ ఈ ద్రష్ట, దర్శనం, హ్మ్. దృష్టి హ్మ్. అనేటువంటి ఒక పరిణామం ఉంది హ్మ్. కదా! సో, ఇప్పుడు మనం ఈ 3 గుణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 3 గుణాలు దానిలో ఆల్రెడీ ఉన్నాయి. అవును. మనం చెప్పుకోవడానికి ఇదిగో ఈ గుణ లక్షణం ఇది. సత్వగుణ లక్షణం ఇది. అంటే దాని దాని అది పేరు పెట్టుకొని వచ్చిందా? ఇది సత్వం అని నువ్వు పిలువు. ఇది రజస్సు అని పిలువు. ఇది తమస్సు అని నువ్వు పిలువు అని అది పేరు పెట్టుకొని వచ్చిందా? మనం చెప్తున్నామా? మనం చెప్పుకుంటున్నాం గదా! ఎందుకంటే మనం మన డిస్క్రిమినేషన్ కోసం, మనం దానిని అర్థం చేసుకోవటం కోసం, ఇప్పుడు దానిని ఆ పర్టిక్యులర్ దానికి రిఫరెన్స్ మనం ఇచ్చుకుంటున్నాం.
ఇప్పుడు కొండని మీరు దూరంగా చూసినప్పుడు అంటే ఎవరు చూశారు ఇక్కడ? మీరు చూశారు. కొండ అక్కడి నుంచి అలానే ఉంది. ఆ కొండలో లక్షణాలు అలానే ఉన్నాయి. ఆ కొండకున్నటువంటి అందం గాని, కొండకున్నటువంటి వికారం గాని అన్నీ కూడా దానికి ఆల్రెడీ అలానే ఉన్నాయి. మనం చూసాం. మనం తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకుంటూ, ఆ తెలుసుకున్న దానికి మనం రిఫరెన్స్ ఇచ్చుకుంటూ, ఒరేయ్! ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది అనేటువంటి ఒక మనంతో ఉన్నాం మనం. అంటే ఎవరైతే చూస్తున్నారో అంటే ఇక్కడ ఇప్పుడు ద్రష్ట వచ్చింది ఆలోచన. ఇప్పుడు తర్వాత దర్శనం. ఏదైతే చూస్తున్నావో అంటే నీలో ఆ దర్శనం అంటే ఆ చూడటం ద్వారా మనలో కలుగుతున్నటువంటి ఒక వికారం మళ్ళీ అది. అంటే వికారం అంటే మార్పు ఇంకోటి ఏదో కాదు. కదా! అంతకు మునుపు నేను దూరంగా ఉండి చూసినప్పుడు నున్నగా, పచ్చగా చాలా అందంగా కనిపించినటువంటి కొండ, ఇప్పుడు దాని దగ్గరికి వెళ్లి చూస్తే దానిలో ఉండేటువంటి పరిణామాలు గాని, ఆ కొండ యొక్క పరిమాణాలు గాని ఇవన్నీ నాకు వేరుగా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ చూడబడుతున్న వస్తువు ద్వారా జ్ఞానం గ్రహించబడుతోంది. ఇప్పుడు ఆ వస్తువులో సత్వ, రజస్తమో గుణాలు అనేవి ఆల్రెడీ ఉన్నాయి. అంటే వాటికి మనం పేరు పెట్టుకున్నాం. ఓహో! ఇప్పుడు ఏ ఒక ఆ వస్తువు యొక్క పరిణామం ఇలా చెందితే అది ఈ రకమైన ప్రతిక్రియకి కారణమవుతోంది. కాబట్టి అంటే ఈ రకమైన రియాక్షన్ వస్తోంది కనుక దీనికి నేను ఈ పేరు పెడతాను. సత్వము అనేటువంటి గుణం దానికి పెడతాను. తర్వాత అదే వస్తువులో ఈ గుణం ఇంకొక గుణం ఇది ప్రధానమైంది. రైట్? ఇప్పుడు ఆ గుణానికి నేనేం పెట్టుకుంటున్నాను? రజస్సు అని నేను పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక గుణం వచ్చింది. ఆ గుణానికి తమస్సని. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక వెలుగున్న చోట నీడ ఉంటుంది కదా! ఒక చోట సాధారణంగా ఇప్పుడు సత్వము అనే ఉన్న చోట అంటే మళ్ళీ ఈ సత్వము ఉన్న దాని వెనకాల నీడ తమస్సు అనేది ఉంటుంది. వెలుగు ఉన్న ఒక వస్తువుని చూస్తున్నా అంటే ఒక వెలుగు వెనకాల ఒక నీడ. దీపం వెనకాల ఆ దీపం నీడ ఉండదు. ఆ కాంతికి కాంతి కింద. అంటే ఇవి 2 ఒకటే. ఒకే వస్తువు నుంచి ఒక దాని యొక్క ఆ వస్తువులో ఒక దాని యొక్క పరిణామం ఎక్కువయ్యి దాని పరిమాణం ఎలా ఉన్నది, దాని పరిణామం ఎలా చెందింది ఇలా చూసుకుంటూ వెళ్తే దాని యొక్క ఆ వికారాల యొక్క ప్రధానమైనటువంటి ఆ లక్షణాలని మనం చెప్పుకుంటున్నాం. గుణం అంటే ఇంకోటేదో కాదు కదా! ఇప్పుడు ఒక పిల్లాడు మంచివాడు అని చెప్పుకుంటానికంటే, ఆ పిల్లాడి గుణం ఇంత బావుంది అని నేను చెప్తున్నాను అంటే, ఆ పిల్లవాడి యొక్క లక్షణాలు, వాడి యొక్క బిహేవియర్, వాడి యొక్క పెద్దలతో వ్యవహరించేటువంటి తీరు, వాడు చదువుకునేటువంటి చదువుకునేటువంటి తీరు, వాడిలో ఉన్నటువంటి క్రమశిక్షణ ఇవన్నింటిని అంటే ఈ లక్షణాలను బట్టి ఆ లక్షణాలకి ఒక గుణాన్ని ఆపాదిస్తున్నాను నేను. అలానే ఏదైతే ఏకం అనేటువంటి వస్తువు ఉన్నదో, ఆ వస్తువులో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్షణాలకి నేను ఒక్కొక్క పేరు పెట్టుకున్నాను. ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క పేరు. మన పెద్దవాళ్ళు ఇప్పటి వరకు 3 గుణాలు కనుక్కున్నారు. ఏమో నాని 4 గుణం ఉందో ఎవరు చూపించారు? 100 గుణాలు ఉండొచ్చు. కదా! ఈ 100 గుణాలన్నింటికి మళ్ళీ ప్రధానమైనది ఈ 3 అని చెప్పున్నది. ఇప్పుడు మనకి ఫిజిక్స్ లోకి వెళ్ళామనుకోండి. ఇప్పుడు లైట్‌కి వాట్ ఆర్ ద ప్రైమరీ కలర్స్ ఆఫ్ ద లైట్ అంటే ఏం చెప్తాం మనం? బ్లూ, గ్రీన్, రెడ్ 3 ఉంటాయి. కదా! ఆర్‌జీబీ కరెక్ట్. ఆర్‌జీబీ. గ్రీన్, బ్లూ. కదా! రెడ్, గ్రీన్, బ్లూ. ఇవి 3 ప్రధానమైన అంటే కాంతిలో ఈ 3టిని మాత్రమే నేను సెపరేట్ చేయగలను. అంటే ఈ 3టిని మాత్రమే నేను ఇండివిడ్యుయల్‌గా చూసా. ఇప్పుడు మిగిలిన అన్ని రంగులు కూడా ఈ ఒక గుణం ఒక కాంతి యొక్క అంటే ఆ కాంతి యొక్క రంగు నుంచి ఇంకొక కాంతి యొక్క రంగులోకి కలిసినప్పుడు ఆ కలవటంలో ఉండేటువంటి శాతాల తేడాతో మరి ఇంకొక కాంతి వస్తుంది. అలానే అన్ని గుణాలు కూడా ఈ 3 గుణాల ద్వారానే ప్రకటితమవుతాయి. అంటే ఇప్పుడు ఈ ఆర్‌జీబీ నుంచి మిగిలిన సెకండరీ కలర్స్ వస్తున్నట్టుగా ఎలా అయితే చెప్తున్నానో, ఈ సత్వరజస్తమో గుణాల నుంచి మిగిలిన గుణాలన్నీ ఉద్భవింపబడ్డాయి అని ఎలా చెప్తామో,
ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అది ఈ ఏకంగా ఉన్నటువంటి వస్తువు యొక్క లక్షణాలు కదా. సో ఈ ఈ ఈ లక్షణాల ఒక్కొక్క లక్షణం ఒక్కొక్కసారి ఎక్కువగా ప్రకటితమైతే అంటే అది ఆ వస్తువులో ఉన్నటువంటి సహజమైన గుణమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన గుణం పెరుగుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం తగ్గిపోతుంది, అదే గుణం తగ్గిపోవచ్చు. ఇది ఎల్లప్పుడూ కూడా మార్పు చెందుతూ ఉండేది, రైట్. అందుకనే దీనిని ఆత్మ అనేటువంటి పేరు పెట్టుకున్నాం మనం. ఎందుకంటే ఆత్మ అనే మాటకి అర్థం ఏంటి అంటే ఏ వస్తువు అయితే ఎల్లప్పుడూ కూడా ఒక పరిణామం నుంచి ఇంకొక పరిణామానికి మూవ్ అవుతూ ఉంటుందో, చేంజ్ అవుతూ ఉంటుందో, అది ఆ వస్తువుకి మనం పిచ్చుకున్నటువంటి పేరు ఆత్మ, రైట్. ఈ ఆత్మలో మొట్టమొదటగా అహం అనేటువంటి ఒక ఆలోచన కలిగింది అని అంటాం. అహం అనేటువంటి ఆలోచన ఎందుకు కలగాలి అంటే ఒక గుణం పెరిగింది. అది ఆ గుణం పెరిగినప్పుడు ఆ దానిలో ఉండేటువంటి ఆ అహం అనేటువంటి గుణం ఎక్కువైందనుకోండి, ఆ గుణం ప్రధానంగా ఉన్నటువంటి అంటే ఆ వస్తువు యొక్క ఆలోచన మనకి ఆ వస్తువు యొక్క పరిణామం ఎప్పుడైతే ఈ సత్వంతో పెరిగిందో, సత్వగుణ ప్రధానంగా ఆ వస్తువు పెరిగింది. ఇదండి దానికి పేరు కూడా మనమే పెట్టుకున్నాం, మనం పిలుచుకుంటున్నాం. సపోజ్ XYZ అని ఉన్నాయనుకోండి, ఆ XYZ అనే దానిలో ఎక్స్ అనే లక్షణం పెరిగితే ఓహో ఇది నేను సత్వగుణం అని నేను పెట్టుకుంటా, వై అనేది పెట్టుకుంటే రజస్ అని పెట్టుకుంటా, జెడ్ అని ఉంటే దాన్ని నేను ఇది పెట్టుకుంటాను, తమస్సు అని పెట్టుకుంటాను అని మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఎక్స్ అనేది పెరిగింది, దాంట్లో ఒక పరిణామం చెందింది, రైట్. ఇది ఎందుకు పెరుగుతుంది అని అంటే అది ఆ వస్తువు యొక్క లక్షణం, దాని నియతి అని అంటారు. ఓకే అండి. ఓకే. మీరు ఇంకా సమాధానం పడినట్లేదు, ఎందుకు పెరగాలి అనేది అంటే అది దాని యొక్క లక్షణం అంతే. అదే. అంటే ఇది కూడా మీరన్నట్టు మన దృష్టి, మనం దాన్ని ఒకళ్ళు అలా నిర్వచించారు. ఒకళ్ళు దాన్ని అలా చూసి అదే నిజము అని కూడా చెప్పలేం. అవును, అదే కరెక్ట్ అని. అంటే ఋషులు వాళ్ళ ద్రష్టత్వాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఇది మనకి. ఇప్పుడు ఇందాక మళ్ళీ మనం కొండ ఎగ్జాంపుల్, దగ్గర దూరం ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడ జరిగిన దాంట్లో పరిణామం ఏముందండి? దాంట్లో పరిణామం ఏం పరిణామాలు జరిగాయి? దాని ప్రకారం మీరు ఏ విషయాన్ని ఎలా గ్రహించగలిగారు? విషయాన్ని గ్రహించడం అంటే దగ్గర దూరం ఒక దాన్ని సమీపంగా వెళ్ళడాన్ని బట్టి ఎక్సలెంట్. ఎందుకంటే అక్కడ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, రైట్. ఆ పారామీటర్ ఏంటి? మొట్టమొదటిగా ఒకడు చూస్తున్నాడు అంటే ఒక ఎక్స్ చూస్తున్నాడు, ఎక్కడి నుంచి చూస్తా అంటే ఒక డిస్టెన్స్ నుంచి చూస్తున్నాడు, రైట్. అదొక పారామీటర్. ఇప్పుడు అక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి అయితే నేను చూశానో అక్కడికి వెళ్ళి చూసే లోపల అంటే అంటే టాకింగ్ అబౌట్ ద టైం, కాలం గురించి. ఇప్పుడు కాలం ప్రారంభమైంది అన్ని ఒక మీటర్స్ కదా, ఇప్పుడు కాలం ప్రారంభమైంది కదా అది, రైట్. ఇప్పుడు దూరం అని అంటున్నాను అంటే ఏం జరిగింది అక్కడ? డిస్టెన్స్ అంటే ఏంటి? ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి వెళ్ళే లోపల కదా. ఏంటి ఆ పాయింట్? ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ కి ఉన్న దాంట్లో ఏముంది? ఏం లేదు, అక్కడ నుంచి ఇక్కడే స్పేస్. సో బేసిక్ గా ఏంటంటే ప్రతిదీ కూడా దేశకాలమాన పరిస్థితుల ప్రకారం స్పేస్ టైం కంటిన్యూమ్ అంటాం చూసారా ఫిజిక్స్ లో. ఈ కాలం నాటి ఫిజిక్స్ లో మనం చదువుతుంటే స్పేస్ టైం కంటిన్యూమ్ అని మాట్లాడతాం కదా. మన పూర్వీకులు చెప్పింది దేశకాలమాన పరిస్థితుల ప్రకారం. సో ఇప్పుడు ఈ దేశకాలమాన పరిస్థితుల ప్రకారం అంటే ఈ స్పేస్ టైం కంటిన్యూమ్ ప్రకారం అంటే ఈ విషయాలు ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. పైగా ద్రష్ట, నేను చూస్తున్నాను అంటే మళ్ళీ అదొక పారామీటర్. ఎందుకంటే ఆ చూసేవాడి దృష్టి కోణంలో అది ఎలా కనిపిస్తుంది?
అవును. రైట్? ఇన్ని పారామీటర్స్ తో అక్కడికి వెళ్తే ఇంత విషయం మనం గ్రహిస్తున్నాం మనం. అంటే ఇన్ని మార్పులు జరిగినాయి హ్మ్. కదా! అంటే ప్రతీదీ కూడా ఎల్లప్పుడూ అంటే ఎక్కడో ఒక చోట ప్రారంభమైంది. అంటే కానీ కొండ మాత్రం అక్కడే ఉంది అవును. కదా! హ్మ్. హ్మ్. రైట్. వస్తువు ఒకటే కానీ దీన్ని ఆ! ఇన్ని పారామీటర్స్‌లో అది వేరే వేరేగా కనిపిస్తోంది. వేరే అది. వేరేగా అనుభవిస్తున్నాం. అది. హ్మ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ద్రష్ట ఉన్నారో, ఈ ద్రష్ట చూసేటువంటి దృష్టికోణం నుంచి మనకి చెప్పబోతున్నారు. ఇది సత్వము. అదే ఇంకొకళ్ళ దృష్టికోణం నుంచి చెప్పొచ్చు. అదప్పుడు అదే చెప్పబడినది ఇది రజస్సు అని చెప్పొచ్చు. అవును. ఇంకొకళ్ళొచ్చి చూడొచ్చు. అది వాళ్ళకి తమస్సులాగా కనిపించొచ్చు. కానీ అది ఎల్లప్పుడూ ఒకటే. హ్మ్. రైట్? అవును. అందుకనే మనకి ఇన్ని గీతలు గాని, ఇన్ని సూక్తులు గాని, ఇన్ని సూక్తాలు గాని, లేకపోతే ఆహ్, ఇంత వేదం గాని, ఎందుకు ఒకే విషయం గురించి ఒకే వస్తువు గురించి ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు ఇంత జ్ఞానం ఎందుకు డెవలప్ అవ్వాలి? హ్మ్. అది ఒక్కొక్కళ్ళ అనుభవం, వాళ్ళ దృష్టికోణం, ఆ! వాళ్ళ దాన్ని బట్టి చెప్పారు. యెస్. ఒక్కొక్కళ్ళ అనుభవం ఎలా ఉన్నది దాని ప్రకారం చెప్తున్నారు మనకి. హ్మ్. రైట్? ఆ అనుభవం నుంచి వాళ్ళు ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ మనం చెప్పుకున్నప్పుడు 'ప్రహ్లాద చరిత్రలో' చూసే దృష్టికోణంలో ప్రహ్లాదుడు గొప్పవాడా? కానీ అటువంటి దర్శనాన్ని మనకు అందించిన హిరణ్యకశిపుడు గొప్పవాడా? అదే కదా! రైట్? అంటే ఒకే వస్తువు. ప్రహ్లాదుడేమి నాకు ఇలా నరసింహస్వామిలాగా నాకు కనిపించాలని ప్రహ్లాదుడు చెప్పలా. అవును. నాకు అడిగిందంతా ఆయనే మన చెప్పాడు. తండ్రి. హ్మ్. కదా! హిరణ్యకశిపుడు చెప్పాడు నాకిలా రావాలి అని. అవును. సో, ఇప్పుడు హిరణ్యకశిపుడు కదా గొప్పోడు అని అన్నాననుకోండి. ఇప్పుడు నాలో ఏ అహంకారం ఎదిరిపోయింది? అంటే ఒక భావన చెప్తున్నా. ఒక భావనగా చెప్తే. అంటే ఒక తామసికంగా ఆలోచించేటువంటి ఆ భావన పెరిగింది అనొచ్చు. ఎవరు? అవతల వాళ్ళు అనొచ్చు. హ్మ్. ఎందుకింత రాక్షసంగా ఎందుకు రాక్షసుని ఆరాధిస్తున్నావు నువ్వు? ఎందుకు రాక్షసుడిని పొగుడుతున్నావు నువ్వు? అనేటువంటి ఆలోచన రావచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ నేను దేని గురించి మాట్లాడాను? ఏ గుణం గురించి మాట్లాడాను? అంటే నాలో ఏ గుణం కనిపించింది అవతల వాళ్ళలో? వాళ్ళకి మీలో తామసిక అదే రాక్షస గుణం తామసికమైనది కనిపిస్తుంది. కనిపించొచ్చు. ఏంటి వీడింత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు అని. హ్మ్. కదా! అంటే హ్మ్. ఒకే వస్తువుని నేను ఎలా చూస్తున్నాను అంటే బేసిక్‌గా ఇదంతా గూడా ద్రష్ట, దర్శనం, దృష్టి ఈ 3 కోణాల నుంచి మాత్రమే వస్తుంది. చెప్పబడింది. హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు మీరందరూ విజ్ఞులు కాబట్టి నేను హిరణ్యకశిపుడు గొప్పవాడు అంటారంటే మీరు అవునండి అనొచ్చు. అంటే ఒక ఆ దృక్కోణంలో చూస్తే అతను అంత మంచి ఊహాత్మకంగా ఆ స్వామిని అలా కావాలి అనుకోవడం కూడా గ్రేటే కదా! ఆ ఆలోచన మనలాంటి కదా! వాళ్ళకైతే రాదు కదా! అదే గదా! హ్మ్. హ్మ్. అహా! నేను చెప్పేదేంటంటే బేసిక్‌గా అలా సో, ఇ ఇప్పుడు ప్రహ్లాదుడికి ఆయన మామూలుగా కనిపించొచ్చు. చక్కగా మిగిలినప్పుడు అక్కడ చూసిన దేవతలందరికీ కూడా ప్రహ్లాదుడికి ఆ హిరణ్యకశిప వధ అయిపోయిన తర్వాత ప్రహ్లాదుడి ఆహ్, ఆ చరిత్రలో మిగిలిన దేవతలందరూ వచ్చి ఆ స్వామి వారి యొక్క ఉగ్ర స్వరూపాన్నే చూసారు. అవును. ప్రహ్లాదుడు భక్తిగా మళ్ళీ ఆ నారాయణనే చూసాడు. మరి అంటే హ్మ్. ఒకే వస్తువు చూసే వాళ్ళ దృష్టిలో ఎలా కనిపించింది? అదే తాడు, పాము టైప్‌లో కదా! చూసేవాళ్ళని బట్టి. కదా! అంటే ప్రహ్లాదుడికి చక్కగా ఆయన 4 చేతులు పట్టుకొని శంఖచక్ర గదా హస్తాలతో పట్టుకొని కనిపించొచ్చు. నాకేం కనిపించట్లేదే ఆయన అన్నాడు. అంటే అందుకని ఆయన వెళ్ళాడు చక్కగా. స్వామి నువ్వేదో మిగిలిన వాళ్ళందరికి ఎలాగో కనిపిస్తున్నావంట. నాకు మాత్రం బానే కనిపిస్తున్నావు. చక్కగా ప్రసన్నమూర్తిగా ఉన్నావు. కాబట్టి నన్ను చూసారు. ముందరికి నువ్వు వెళ్లి చూడు అని. ఎందుకంటే హ్మ్. ప్రహ్లాదుడిలో ఆ సమయంలో ఆ స్వామి వారిలో సాత్విక గుణమే కనిపించింది. హ్మ్. మిగిలిన వాళ్ళలో రాజసికమైనటువంటి గుణం కనిపించొచ్చు. కొంతమంది ఇంకా దేవతలు ఇంకా భయపడి వెనక్కెళ్ళిపోయిన వాళ్ళు తామసికమైనటువంటి కనిపించొచ్చు. హ్మ్. కదా! అంటే చూడబడే వస్తువుని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళ ద్వారా ఎలా గ్రహించబడుతుంది. అదే ఇంగ్లీష్‌లో అంటారు కదా! ఇట్స్ ఆల్ హౌ యూ లుక్ ఎట్ ఇట్ అని. దట్స్ ఇట్. హ్మ్. కదా! సో, ఈ మొట్టమొదటగా వచ్చినటువంటి ఈ 3 గుణాల ద్వారా
అంటే ఎవరెవరైతే చూశారో వాళ్ళ ద్వారా చెప్పబడుతున్నటువంటి ఈ జ్ఞానం ద్వారా మనకి ఇప్పుడు మనదైనటువంటి ఒక అనుభవాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. హ్మ్. అది. సో మొట్టమొదటిగా ఈ 3 గుణాల ద్వారా ప్రకటితమైనటువంటి దానిలో అహం అనేటువంటి ఆలోచన వచ్చింది. నేనెవరు? ఓకే. సో కర్మ అనేది మహత్తత్వానికి ఉత్పత్తిని గావించెను. రజోగుణం, సత్వగుణం వృద్ధి చెందటం వలన వికారం పొందుచున్న మహత్తత్వం నుండి తమో గుణ ప్రధానమైన వికారం ఉత్పన్నమైనను అని అంటారు. అంటే మొట్టమొదటిగా ఒక మహత్ అనేది ఉంది. ఏదో ఒక వస్తువు ఉంది. సంథింగ్ ఈస్ దేర్. రైట్? అదే సత్ అంటాం మనం. ఆ సత్ నుంచి ఏమేమి ఉద్భవించినాయి? సత్ అంటే ఉన్నది అని కదా అసలు బేసిక్‌గా. సత్ అంటే మంచి అని ఇంకోటి రకరకాల ఉండొచ్చు ఆలోచన. కానీ సత్. ఏకం సత్ బహుధా విప్రా బహుధా వదంతి. వస్తువు ఏదైతే ఉన్నదో అది ఒక్కటే. జ్ఞానులైనటువంటి అంటే తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టికోణంలో దానిని రకరకాలుగా వర్ణించి చెప్పారు. అంటే వాళ్ళు ఏ దృష్టి నుంచి చూసారో దాని ప్రకారం వర్ణించి చెప్పారు. సో ముందరగా ఈ అంటే ఈ ఈ అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారం సాత్వికాహంకారం, రాజసికాహంకారం లేదా తామసాహంకారం. అంటే 3 రకాలుగా చెప్పబడింది. రైట్? ఎవరికి ఒక చోట కొంతమందికి ఎత్తుగా కనిపించొచ్చు. అదే కొంతమందికి కొంచెం ఫ్లాట్‌గా కనిపించొచ్చు. అదే కొన్ని చోట్ల ఒకళ్ళకి చాలా ఆహ్, ఆహ్, ఇన్ డెప్త్‌గా కనిపించొచ్చు. చాలా లోతుగా ఉన్నట్టుగా కనిపించొచ్చు. సో, అక్కడ ఈ సాత్విక అహంకారం, రాజసిక అహంకారం, తామసిక అహంకారం ఇలా 3 రకాలైనటువంటి భావనలతో, లక్షణాలతో కనిపించిందది. ఈ వీటి మూలంగా ఏమైనాయి? ఎవరికైతే ఆ వస్తువుని చూస్తున్నారో వాళ్ళలో దీని వస్తువు ఎంత ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎంత పరిమాణంలో ఉంది? అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అంటే ఒక జ్ఞానం కలిగింది. ఒక జ్ఞాన శక్తి కలుగుతుంది. తర్వాత క్రియాశక్తి కలిగింది. తర్వాత ద్రవ్య శక్తి. అంటే అసలు ఎంత ఉండొచ్చు ఇది? ద్రవ్యం. దీంతో ఏం చేసుకోవచ్చు నేను? క్రియ. కదా! అసలు ఏంటిది అని తెలుసుకోవడం సాత్వికం అయితే, దీంతో ఏం చేయాలి నేను అనేది అంటే చెయ్యాలి అంటే ఒక పని చేస్తున్నట్టు. అంటే ఒక క్రియ. క్రియాశక్తి వచ్చింది. అసలు ఇది ఏమిటి? ఎంత ఉంటుంది ఇది? అనేటి ఆలోచనప్పుడు ఒక ద్రవ్యం. ఒక మాస్ గురించి మాట్లాడుతున్నా నేను. కదా! సో, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనకి కారణమైనటువంటి వికారాలు ఏర్పడ్డాయి. అలా వచ్చినప్పుడు రైట్. సో, ఇలా వచ్చినప్పుడు మొట్టమొదటగా ఆహ్, ఆకాశం అనేది ఉద్భవించబడింది. ఆ ఆకాశానికి ఆహ్, తన్మాత్ర శబ్దమైంది. అంటే ఒక చూసేటువంటి వాడి యొక్క దర్శ కోణంలో నుంచి చూస్తే, వాడి యొక్క దృష్టికోణం నుంచి చూస్తుంటే, మొట్టమొదటగా ఒక స్పేస్ లాగా కనిపించింది. ఒక ఖాళీ జాగా, ఒక ఖాళీ స్థలం ఆకాశం. శూన్యం. అది కాకపోతే చుట్టూ ఏం కనిపించట్లా. అంటే ఆ స్పేస్‌లో నాకు శూన్యత కనిపించింది. కదా! అంటే ఎ ఏదో ఖాళీ జాగా కనిపించింది. ఆ ఖాళీ జాగాలో ఏం లేకపోవటం నేను తెలుసుకున్నాను. అంటే దాని యొక్క లక్షణం ఏంటి? ఆకాశానికి శూన్యం అనేది దాని లక్షణం అయితే, ఇప్పుడు దాని యొక్క తన్మాత్ర ఏమైంది? శబ్దమైంది. అంటే ఆ చూడబడుతున్నటువంటి దాని నుంచి ఏవో కొన్ని రకాలైనటువంటి వస్తువులు విషయ గ్రహణం జరుగుతుంది. వస్తు విషయ గ్రహణం జరుగుతుంది. అది ఎటువంటిది? ఇప్పుడు శబ్దం అంటారు. ప్రణవం అంటారు కదా! ప్రణవం అంటే ఏమిటి? నవము. నవము అంటే ప్రణవం అనేది తర్వాత ఆలోచించొచ్చు. కదా! కానీ నవము అంటే కొత్తది. మరి ప్రణవం అంటే? అంటే ప్రస్ఫుటంగా చెప్పబడినదా? ఆ! సో,
నవము అనే మాటకు అర్థం ఏంటంటే స్తోత్రము అంటారు. ఓకే. అది ప్రణవము. అంటే బాగుగా చెప్పబడినటువంటిది. స్తోత్రం అంటే అది మళ్ళీ మనకక్కడ సంధి వస్తుంది. స్తుతించదగ్గది. దేన్ని స్తుతిస్తున్నారు? బాగా చెప్పబడిందన్నా? ఆ! బాగుగా చెప్పబడినది. కదా! సో, స్తోత్రము అంటే స్తుతి చేస్తున్నది. లేకపోతే స్తుతి చెయ్యడానికి ఉపయోగించబడుతున్నటువంటిది. కదా! స్తోత్రము అంటే స్తుతి చెయ్యబడుతుండే ఏదైతే స్తుతి చేస్తున్నామో అది స్తుతి. దే దేని ద్వారా అయితే చేయబడుతున్నది ఇప్పుడు ఒకళ్ళని పొగడాలండి. ఇప్పుడు మనకి 108 పేర్లతో అష్టోత్తర శతనామావళి అని ఒకటుంటుంది. లేకపోతే సహస్రనామావళి అని ఉంటుంది. ఏమిటవన్నీ? ఇప్పుడు శివాష్టోత్తరం, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం, లేకపోతే మనకి గణేష అష్టోత్తరం, ఇలా రకరకాలు ఉంటాయి. ఏమిటవన్నీ? అంటే బాగుగా చెప్పబడింది. అంటే ఒక వస్తువు యొక్క లక్షణాలని బాగుగా చెప్పబడినటువంటిది. చెప్పబడినది కాబట్టి ఆ 108 లక్షణాలని బాగుగా, ప్రస్ఫుటంగా ప్రస్తుతి చేయబడినటువంటిది కాబట్టి అది ఒక స్తోత్రం. రైట్? ఇప్పుడు నవము అంటే స్తోత్రం అని అనుకున్నాం. ప్రణవము అంటే బాగుగా చెప్పబడినటువంటి ఇంకా అంతకు మించినటువంటిది ఇంకోటి లేదు. సో, ఓంకారము అనేటిదెందుకొచ్చింది అంటే, ఈ ఓంకారమే అన్నింటికి మూలమైనది. ప్రతి దానికి బీజం. సో, ఈ ఓంకారమే శబ్ద తన్మాత్ర అయినది. అంటే ఎవరైతే విన్నారో ఆ శబ్దాన్ని వాళ్ళు ఓంకారం అనుకుని ఇది బాగుగా చెప్పబడినదే, ఇది బాగా వినిపిస్తోంది. ఈ బాగా వినిపించే దాంట్లో నాకు రకరకాలైనటువంటి సౌండ్‌లు నాకు ఇంకా వినిపిస్తున్నాయి. అంటే అన్ని శబ్దాలు ఎక్కడైతే ఏ విషయంలో అయితే లయిస్తాయో అది ప్రణవం. బాగుగా చెప్పబడినది. అంటే ఆ శబ్దం యొక్క రకరకాలైనటువంటి లక్షణాలివి. రైట్? సో, ఈ లక్షణాలతో వచ్చినటువంటిది కాబట్టి ఎందుకంటే వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు గూడా శబ్దానికి ఉండే లక్షణం ఏంటి? వ్యాప్తి చెందటం. కదా! అంటే ఈ వ్యాప్తి చెందడానికి కావాల్సినది ఏమిటి? ఒక ఖాళీ స్థలం. ఇప్పుడు మనకి ఆహ్, ఒక ఆహ్, వాక్యూమ్ ద్వారా కెన్ సౌండ్ ట్రావెల్? వాక్యూమ్ ద్వారా వెళ్ళగలదా? లేదు. ఎందుకు? అందులో ప్రసరణకి అనువుగా ఉండదు. ఏముండదు. అంటే శబ్దాన్ని దాన్ని తీసుకెళ్ళే క్యారీ తరంగం. చేయడానికి ఏం లేదక్కడ. అదే. కదా! హ్మ్. దాన్ని క్యారీ చేయడానికి ఏం లేదు. హ్మ్. అంటే సౌండ్ రిక్వైర్స్ సమ్ క్యారియర్. సమ్ మీడియం. యాహ్! ఒక మీడియం. హ్మ్. సో దట్ ఇట్ కెన్ ట్రావెల్. రైట్? ఆ మీడియం ద్వారా ఇది ప్రసరించగలుగుతుంది. అంటే ఇప్పుడు ఆ వ్యాప్తి చెందుతున్నటువంటి దానిలో ఒక ఇంకొకటి ఏదో ఉన్నది. అంటే ఈ సౌండ్ నాకు ట్రావెల్ చేస్తున్నది అంటే, ఇప్పుడు ఈ ట్రావెల్ చేయబడుతున్నది అంటే ఒక వాక్యూమ్‌లో ఏదైతే ట్రావెల్ చేయలేదో, కానీ నాకు ట్రావెల్ చేసి నాకు వినిపించబడుతున్నది అంటే, దాని లోపల ఏదో ఒక మీడియం ఉంది. ఆ మీడియం నాకు కనిపించట్ల. కదా! ఆ మీడియం ఏమైంది? వాయువు. రైట్. కదా! హ్మ్. వాయువు అయింది. ఎందుకంటే నాకు తెలియదు అది ఏదైతే క్యారీ చేస్తున్నా. అంటే నాకు అది కనిపించట్లేదు కదా! రైట్? ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ వాక్యూమ్, దెన్ సౌండ్ కెనాట్ ట్రావెల్.
But if I'm hearing the sound, that means there is something which is carrying this sound, right? From that where it has originated, from there to me, right? అంటే అక్కడ నుంచి ఆ శబ్దాన్ని తీసుకుని వచ్చి నా చెవులకి వినిపించేటంతగా ఒక మీడియం చేసింది. అది ఆ మీడియం ఉందని నాకు ఇప్పుడు ఎలా తెలిసింది? శబ్దం వినిపించింది కాబట్టి. శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినిపించింది కాబట్టి అది మీడియం లక్షణం అందామా? ఏదో ఉంది అంతే. కదా! అంటే శబ్దం ఒక చోట ఒరిజినేట్ అయింది. రైట్. దాని నుంచి అక్కడికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన దాని యొక్క లక్షణం ఏంటి మరి నాకు? నాకెలా తెలుస్తుంది ఇప్పుడది? అది ధ్వనించడం అంటారా? మీరు దాన్ని అనుభూతి చెందారు కదా! అదే. ఎలా అనుభూతి చెందారు? శబ్దం అంటే శబ్దం అనేది ఒకటి వేరేదండి. కానీ దాన్ని తీసుకొచ్చింది ఇంకోటి ఉంది కదా! దానిని ఎలా అనుభవించాలి నేను? ఇప్పుడు గాలి లక్షణం ఏంటి? స్పర్శతో అనుభవిస్తాం. అది స్పర్శ. అంటే ఆ గాలి దాని యొక్క లక్షణం ఏంటి అంటే మనకి వీస్తున్నప్పుడు అంటే గాలి కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక దీని కింద ఒక వేవ్ కింద మూవ్ అవుతూ ఉంటుంది. రైట్. అది మూవ్ అవుతున్నప్పుడు అంటే ఆ వేవ్ అంటే ఒకసారి పైకి లేస్తుంది, ఒకసారి కిందకి పడుతుంది, ఒకసారి పైకి లేస్తుంది, ఒకసారి కిందకి పడుతుంది. అంటే అసలు పైకి లేచినప్పుడు గాలి యొక్క ఉధృతి ఎక్కువ అవ్వచ్చు, కింద పడుతున్నప్పుడు గాలి యొక్క ఉధృతి తగ్గచ్చు. అంటే ఈ ఉధృతి పెరగటం లేవటం నేను ఎలా అనుభవించాను? స్పర్శ ద్వారా. రైట్. ఇప్పుడు దీని నుంచి వస్తున్నప్పుడు అదే గాలి, ఆ గాలిలో ఉండేటువంటి ఒక్కొక్కసారి ఆ గాలి నాకు వెచ్చగా తగలచ్చు, ఒక్కొక్కసారి నాకు చల్లగాను తగలచ్చు. అంటే ఆ గాలి లోపల కూడా ఇంకోటి ఉంది కదా. అంటే ఇప్పుడు అక్కడ ఏముంది? స్పర్శ. ఇది ఇంకా అనుభూతి చెందుతున్నాం అంటే మీరు అనుభూతి చెందారు, కానీ ఆ అనుభూతిని ఎలా చెందారు? మీకు ఒకసారి అబ్బా ఎంత చల్లగా ఉందిరా, అబ్బా ఇది ఎంత వెచ్చగా ఉందిరా. సో ఇప్పుడు చల్లదనం వెచ్చదనం దేని గురించి చెప్తోంది? మన స్పర్శ దీన్ని బట్టి మన చర్మాన్ని బట్టి మనం స్పర్శ చేస్తున్నాము, దాన్ని మనసుతో అనుభవిస్తున్నాం. కరెక్ట్. కానీ అంటే దాని లక్షణంలో ఏముంది బేసిక్ గా? దాని లక్షణంలో ఏముంది? ఆ అనుభూతి చల్లదనం గాని లేకపోతే వెచ్చదనం గాని దేని గురించి మాట్లాడతారు మీరు? వేడి. అదే వేడి అంటే ఏంటి? శక్తి, ఒక విధమైన ఎనర్జీ. అది ఎట్లా చేస్తుంది? ఉష్ణం కదా, తేజస్సు కదా. సో ఇప్పుడు గాలి నుంచి ఏం ఉద్భవించింది నాకు? తేజస్సు కదా. ఇప్పుడు ఈ తేజస్సు నాకు తెలిసినప్పుడు, రైట్, అంటే ఈ తేజస్సు ద్వారా అక్కడ తేజస్సు ఉన్నదే అని నాకు తెలిసింది, కానీ అనుభవించబడుతున్న దాంట్లో అది నాకు చల్లదనం వెచ్చదనం అనేది నాకు ఇప్పుడు ఎలా తెలిసింది? కదా. ఎందుకంటే ఆ తేజస్సు కూడా మారుతుంది. ఒక్కొక్కసారి నాకు ఎక్కువ వేడిగా అనిపించవచ్చు, ఒక్కొక్కసారి అదే తక్కువ వేడిగా అనిపించవచ్చు. ఎలా తెలిసింది ఇప్పుడు అది? అంటే ఈ అనుభవించబడుతున్న దాంట్లో కూడా ఒకటి గ్రహిస్తుంది దాన్ని. రైట్. ఈ అనుభవించబడుతున్న దానిలో కూడా ఇంకొకటి ఏదో ఉంది. అది ఈ అనుభవిస్తూ ఈ వస్తువులో ఉన్నటువంటి మార్పుల్ని అనుభవిస్తోంది. అది ఏమిటి? మన ఇంద్రియాలు అంటారా? ఇంద్రియాలు ఓకే, ఇంద్రియాలు ఓకే. కానీ ఇప్పుడు ఈ ఇంద్రియాలకి ఆ స్పర్శ తెలిసి ఆ స్పర్శని మన లోపలికి అనుభవించగలిగేటట్టు చేస్తున్నది ఏది? అదే మన మనసు అని చెప్పచ్చా? చెప్పండి. ఏమని చెప్పచ్చు? అంటే ఆ మనస్సుకి ఈ ఇన్ఫర్మేషన్ చేరేస్తున్నది ఏది? అది ఇంద్రియాల నుంచి ఏంటంటారు దాన్ని, ఇంకో మధ్యలో మంచి పేరు ఉంటుంది దానికి. ఏంటది?
భగవద్గీతలో ఎక్కువ వింటాం. అదే మర్చిపోయానండి. హ్మ్. అంటే ఆ! ఇప్పుడు అలా కాదండి. ఆ! మీకు మీ చేతి మీద మీరు జస్ట్ ఒక వేలుతో ఇలా టచ్ చేసుకున్నారు. కానీ అది టచ్ చేయబడింది. అది ఒక చోట స్పర్శ తాకింది అనేది మీకు ఎక్కడ తెలిసింది? జ్ఞానం బుద్ధిలో. బుద్ధి అనేది మేము సాధారణంగా అంటే తలను చూపించుకుంటాం. ఆ! కానీ తాకిందెక్కడ? చేతి మీద. చేతి మీద. కానీ మీకు తెలిసిందెక్కడ? బుర్ర లోపల, బుద్ధిలో. బుద్ధి లోపల. హ్మ్. అంటే ఇక్కడ తాకబడితే ఇక్కడ దాకా ఎలా ప్రసరించింది? ఆ! దాన్ని ఇంద్రియాలు కాదు. దాన్నేంటంటారండి? మర్చిపోయాను. ఒక వర్డ్ ఉంటుంది. ఆహ్, రైట్. అంటే ఇక్కడి నుంచి నాకు చేతి మీద తాకబడినటువంటి ఆ స్పర్శ జ్ఞానం ఏదైతే ఉందో, అది నా తల ద్వారా వెళ్ళింది అంటే, సంథింగ్ ఈస్ క్యారీయింగ్ దిస్ పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై హ్యాండ్ టిల్ మై హెడ్. హ్మ్. రైట్. అక్కడ కూడా ఏదో ఒక వాహకం ఉంది. ఆ! ఏంటా వాహకం? హ్మ్. రక్తం. ఓకే. అలా అంటారా? నర్వ్స్ కాదు. ఆ? కదా! ఏది? నర్వ్స్ కదా నీకు తీసుకెళ్ళేది. నర్వ్స్ లోపల ఎలా వెళ్ళింది ఇన్ఫర్మేషన్? నర్వ్స్ లోపల యాక్చువల్‌గా సిగ్నల్స్‌లా వెళ్తుంది. ఆ పల్సుల్లా. సిగ్నల్ ఎలా ట్రావెల్ చేసింది? లైట్ పల్సుల్లా వెళ్తుంది. ఆ లైట్ పల్స్ క్యారీ చేసేది ఎక్కడుంది? నర్వ్స్‌లోనే ఉంది. నర్వ్స్‌లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఎలా? అది క్యారీ అందుకే నీకు చేయడానికి ఎలా? కాదు, క్యారియర్. కాదు. నీకు బ్రెయిన్ ఇది చేసినప్పుడు బ్రెయిన్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళు యాక్చువల్‌గా ఎలక్ట్రికల్ పల్సెస్ బట్టే నీకు ఆ గ్రాఫ్ గీస్తున్నారు. కరెక్ట్ మురళి. దాని క్యారీయింగ్ ఏది? ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద మీడియం మురళి. నర్వే. నర్వే మీడియం మరి కంప్లీట్‌గా ఎలా అవుతుంది? నర్వ్‌లోనే ఆ ట్రావెల్ నర్వ్‌లో చేస్తున్నాయి. సపోజ్ ఇప్పుడు అందులో నర్వ్‌లో రక్తం లేదనుకో. ఆహా! కెన్ నర్వ్ స్టిల్ క్యారీ ఇట్? నర్వ్‌లో రక్తం ఉండదు సోమశేఖర్. నర్వ్‌లో రక్తం ఉంటే ఏమవుతుందో తెలుసా? నీకు రక్తం ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది. నీకు సరే బాడీలో పోనీ రక్తం నర్వ్‌లో ప్రవహిస్తున్నట్టు రక్తం లేదు. తెలియట్లేదు కదా! పోనీ సంథింగ్ ఏదో ఉంది కదా విచ్ ఈస్ క్యారీయింగ్ దిస్. అదే అన్నాను. నీకు నర్వ్‌లో క్యారీ అవుతుంది ఎలక్ట్రికల్ సిగ్నల్. అదే ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఎలా క్యారీ చేస్తున్నారు మురళి? ఎలక్ట్రికల్ పల్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్‌లో ఎలా ట్రావెల్ అవుతుంది? అంటే ఒక మీడియం ఉంది కదా! ఎలక్ట్రికల్ పల్స్ కూడా ఇప్పుడు సపోజ్ మీడియం ఎక్కడెక్కడో ఉంది. పవర్ జనరేటర్ మీడియం ఉంది. పవర్ నేను స్టేషన్‌లో జనరేట్ కాదనట్లే. అయిన నేను రక్తం కాదంటున్నా. ఓకే. రక్తం పోనీ కాదు అంటున్నా. దాని లక్షణం ఏదైతే ఉంటది. పోనీ రక్తం కాదు పోనీ. నేను తప్పే చెప్పా. రక్తం కాదు. రైట్. కానీ దాన్ని క్యారీ చేసేదేది? ఒక లిక్విడ్ టైప్‌లోనో లేకపోతే సంథింగ్ ఏదో గాలి కాదు, తేజస్సు కాదు, ఇంకోటి కాదు. ఇంకోటేది? ఆ నర్వ్ ఎలా ఏర్పడింది పోనీ చెప్పు పోనీ? నాకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగే తెలుస్తుంది కరెక్టే నువ్వనేది. అండి. నేను కాదంటలేదు. నేను ఏ విషయంలోనూ నువ్వన్నది కరెక్టే. రక్తం కాదు పోనీ. యాక్సాన్. మెడికల్ ఇక్కడ ఏం రాసినారో టెర్మినాలజీ. తెలుసా ఇంటర్నెట్‌లో? యాక్సాన్ అని ఒకటుంది. ద యాక్సాన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ నెర్వ్ సెల్ దట్ క్యారీస్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అవే ఫ్రమ్ ద సెల్ బాడీ. ఆ సెల్స్ యాక్చువల్‌గా క్యారీ చేస్తున్నాయి. నెర్వ్‌లో ఉన్న సెల్స్ కరెక్టే క్యారీ మురళి. చేస్తున్నాయి. ఆ సెల్‌లో ఏముంది? సెల్‌లో నీకు యాక్చువల్‌గా మన బాడీ సెల్స్‌లో ఏముందో అదే ఉంది. ఏముంటుంది? ఏదో ఒక ద్రవమే కదా! బాడీ సెల్స్‌లో ద్రవం ఉండదనుకుంటా సోమశేఖర్. మురళి మళ్ళీ ఇప్పుడు గాలి ఉండొచ్చేమో. ఏమో నాకు ఐడియా లేదు. నాకు సరే. నిజంగా తెలీదు. నేను మెడికల్ టెక్నాలజీ ప్రకారం టెర్మినాలజీ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ఆ! సంథింగ్ ఒక ద్రవ పదార్థం ఉంది. ఒక మీడియం పోనీ. ఒక మీడియం, ఒక ద్రవం. మీడియం ఉండాలి. యాహ్! ఆ మీడియం ఏంది కదా! ఒక ద్రవ పదార్థం లాంటిది ఉంది. ఇప్పుడు ఆఖరికి నా న్యూక్లియస్‌లో కూడా ఒక ద్రవ పదార్థం ఉంటుంది గదా! ఆ సెల్‌లో ఉండేటువంటి ఆ న్యూక్లియస్‌లో కూడా ఉన్నటువంటిదేది ఒక ద్రవమే కదా! వాట్ ఈస్ ద లిక్విడ్ ఇన్ ద సెల్ న్యూక్లియస్ అన్నాననుకో. రైట్? అదే న్యూక్లియోప్లాజం అంటారు. ఇక్కడ న్యూక్లియోప్లాజం అనేది ఉంది. అయాన్స్‌లా ఫార్మ్ అవుతుంది అంటున్నాడు. ఏదైనా ఎలక్ట్రికల్లీ మురళి. బట్ చార్జ్డ్ అయాన్స్ స్పెసిఫికల్లీ ఎవ్రీథింగ్ సోడియం, పొటాషియం, దానికి కాల్షియం అయాన్స్ డిసాల్వ్ ద మురళి ఇప్పుడు ఇంట్రాసెల్స్. మన సైన్స్‌లోకి వెళ్ళొద్దు పూర్తిగా. అంత కెమిస్ట్రీ మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. రైట్?
అంత ఎలిమెంటల్ లెవెల్ సైన్స్ లో కాకుండా నేను అనేది ఏంటంటే బేసిక్ గా ఆ ఎలక్ట్రికల్ పల్స్ జనరేట్ అయ్యి మన మెదడుకి చేర్చి దానికి కారకమైనటువంటి ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ లోపల ఏదైతే ఉందో, రైట్, ఆ న్యూక్లియోప్లాజం మనం ఇంకోటి సంథింగ్ ఏదో ఉంది దట్ ఈస్ క్యారీయింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో అక్కడ ద్రవం వచ్చింది నాకు. ఇప్పుడు ఈ ద్రవం నుంచి అంటే జలం అనుకున్నాం. ద్రవ లక్షణం ఏంటంటే ఒక జలమే కదా, జల లక్షణమే ద్రవత్వం. అంటే ఇప్పుడు నాకు తేజస్సు నుంచి జలం ఉద్భవిస్తే ఈ జలం సపోజ్ మురళి ఐ స్టాప్డ్ కంప్లీట్లీ ఫ్రీజ్ చేసేసాను బాడీని. ఓకే, కంప్లీట్ గా ఫ్రీజ్ చేసేసాను. ఫ్రీజ్ చేసేస్తే ఇప్పుడు బిలో జీరో సంథింగ్ బిలో కెల్విన్ ఉంటుంది కదా, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ ఒకటి ఉంటుంది. సో దానికన్నా వెళ్ళిపోతే అది నాకు కంప్లీట్ గా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత అక్కడ ముట్టుకుంటే నాకు పల్స్ తెలుస్తుందా? మనిషి చచ్చిపోయిన తర్వాత పల్స్ తెలియదు కదా. మనిషి అని కాదు మళ్ళీ, సపోజ్ ఒక బాడీలో ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఒకసారి కొంతమంది జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అక్కడ అఫ్ కోర్స్ మనకి మన అక్కడ సెల్స్ ఫ్రీజ్ అయిపోతాయి కదా. ఇప్పుడు అక్కడ ముట్టుకుంటే నాకు పల్స్ వెళ్ళిందా పైకి? లిక్విడ్ నైట్రోజన్ సింపుల్ మురళి, అదేం వద్దు. ఇంత కూడా అవసరంలా. చల్లటి వాతావరణంలో ఐస్ పట్టుకుని చేతులు బాగా ఇదైపోయిన తర్వాత నువ్వు వెళ్ళి ఆ చల్లటి చేతులతో కాలుతున్న గిన్నె పట్టుకో. యూ కెన్ లిఫ్ట్ ఇట్, యూ కెన్ టచ్ ఇట్. ఐరన్ కూడా పట్టుకో, కాలుతున్న ఐరన్ పట్టుకోవచ్చు, యూ కెన్ టచ్ ఇట్. ఎందుకు నీ పల్స్ అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు, మెదడు దాకా? ఎందుకంటే అంటే ఆ వాతావరణంలో జరిగినటువంటి మార్పు ఏముంది అక్కడ జరిగింది? యాక్చువల్ గా నీకు తెలియకపోవడం కాదు కదా, నువ్వు ఐరన్ ని ముట్టుకున్నా సరే, వేడి ఐరన్ ని నీకు ఇంకా చల్లదనమే తెలుస్తుంది. చల్లదనం తెలియడం అనేది తెలియడం నడుస్తుంది, ఇంకా తెలియడం. చల్లదనం నీకు తెలియట్లేదు, నీకు చల్లదనం పెరగలేదు ఇంకా. నువ్వు నాకు చెప్పేది నువ్వు చెప్పేది అర్థమైంది, కానీ ఈ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నువ్వు నాకు చెప్తే నాకు అర్థమైంది, నేను కాదనట్లేదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నీకు చల్లదనం ఇంకా తెలుస్తూనే ఉంటుంది, కానీ నువ్వు చెప్తుంది నాకు అర్థమైంది. నువ్వు చెప్పేది ఏంటంటే నువ్వు బేసిక్ గా నువ్వు అక్కడ ఫ్లూయిడ్ యాక్చువల్ గా నువ్వు జలంలా మాట్లాడుతున్నావు, నాకు అర్థమైంది, అది అర్థమైంది. ఓకే, సరే అక్కడికి వెళ్తాం. సో ఇప్పుడు నాకేంటంటే ఆకాశం, వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, రైట్. అంటే ఇప్పటి వరకు కూడా ఈ ఆకాశం కానీ, జలం కానీ, ఆకాశం కానీ, వాయువు కానీ, తేజస్సు కానీ, వేటికి కూడా ఒక ఫిజికల్ ఫామ్ లేదు. ఇప్పుడు నాకు జలం అనేది వచ్చింది, అది నేను ఫిజికల్ ఫామ్ లో చూస్తున్నాను, కానీ అది దానికంటూ ఒక సొంతమైనటువంటి ఫిజికల్ ఫామ్ లేదు. అది గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారం తీసుకుంటుంది, లేకపోతే చెంబులో పోస్తే చెంబు ఆకారం తీసుకుంటుంది, బిందులో పోస్తే బిందు ఆకారం తీసుకుంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా నాకు అనుభవించలేనటువంటి ఒక వస్తువు ఏదైతే ఉందో అది అనుభవానికి వచ్చింది, ఈ దృష్టి నేత్రాలకి కనిపిస్తోంది, కానీ దానికంటూ ఒక స్పెసిఫిక్ షేప్ లేకుండా పోయింది. రైట్. అంటే ఇప్పుడు నాకు ఏం ఆలోచన కలిగింది, దాని యొక్క షేప్, అంటే దాని యొక్క ఫిజికల్ ఫార్మాట్, ఫిజికల్ స్ట్రక్చర్. ఈ ఫిజికల్ స్ట్రక్చర్ నుంచి ఇప్పుడు నాకు ఇంకొకటి కావాల్సి వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఈ దేహంలో ఈ దేహం ఇలా నిలబడటానికి కావలసినటువంటి భౌతికమైనటువంటి పదార్థం ఏది? ఎముకలు అనుకుందాం, లేకపోతే స్కెలిటన్ అనుకుందాం, రైట్. మిగిలినవన్నీ పక్కన పెట్టేసేద్దాం, ఎందుకంటే తేజస్సు, రక్తము, లేకపోతే ఆ సెల్లు, లేకపోతే అందులో ఉండేటువంటి ప్లాజ్మా, గీజ్మా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.
కానీ ఈ దేహం ఇలా నిలబడటానికి కారకమైనది ఏది? అది ఈ 4 ద్వారా వచ్చిందా? లేకపోతే ఇంకోటా? ఈ 4 ద్వారానే వచ్చిన దాంట్లో మరి దీనికి ఇది ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇలా నిలబడడానికి కారకమైంది ఏది ఇచ్చింది? ఈ బోన్స్ అనుకుందాం. ఈ బోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆహారం నుంచి వచ్చాయంటారు సాధారణంగా. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిని. అది. రైట్. సో ఇప్పటివరకు నాకు ఒక ఫస్ట్ శూన్యం వచ్చింది. ఆ శూన్యత నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి తేజస్సు వచ్చింది. తేజస్సు నుంచి జలం వచ్చింది. జలం నుంచి ఇప్పుడు ఒక భౌతికంగా ఫీల్ అయ్యేటువంటి ఒక ఆకృతి కలిగించేటువంటి ఒక ఎలిమెంట్ ఇంకోటి వచ్చింది. అది భూమి. అంటే ఈ పరిణామ క్రమంలో తేజస్సు ముందర ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి తేజస్సు, తేజస్సు నుంచి జలం, జలం నుంచి భూమి. ఇలా ఏర్పడ్డాయి. ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి అంటే ఒకే వస్తువులో ఎన్నెన్నో రకాలైనటువంటి మార్పులు జరిగి ఆ మార్పుల ద్వారా ఈ వస్తువు ఇంత భౌతికమైనటువంటి వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థని మనం ప్రపంచమే అనొచ్చు. యాక్చువల్‌గా ప్రపంచం అంటే ఇప్పుడు పంచం అంటే 5 అని కదా! ప్రపంచము అంటే ఈ 5 ద్వారా ప్రముఖంగా ఈ 5గా ఉన్నటువంటి వాటి ద్వారా ఉద్భవించబడింది ప్రపంచం. కదా! సో మనకి ఈ జగదుత్పత్తిలో కూడా చెప్పేది ఇక్కడ అదే అంటారు. ఇక్కడ ఏమంటారంటే వ్యాసుల వారు సృష్టి క్రమంలో ఎలా వచ్చింది అనంటే కాలకర్మ స్వభావం వలన వాయువునందు కూడా వికారం ఏర్పడి దాని నుంచి తేజస్సు వచ్చింది. అంటే ఆ వాయువులో వచ్చినటువంటి టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు మారినాయి. అంటే అవి దేని మూలంగా మారినాయి అంటే ఆ వాయువులోనే కొన్ని కాలక్రమేణా కొన్ని కాలకర్మ స్వభావాల మూలంగా. ఓకే. ఆ తరువాత ఈ ఆకాశ వాయువుల గుణములైన శబ్ద స్పర్శలు కూడా ఈ తేజస్సు నుంచి మిళితమై ఆ తేజస్సు యొక్క వికారం నుంచి ఇప్పుడు జలం వచ్చింది. ఈ జలం నుంచి ఈ జలం అంటే ఒక సలిడిఫై అయింది అనుకోండి. ఇప్పుడు కొన్ని చోట్ల టెంపరేచర్ పెరగటం వల్ల దానికి ఒక సెపరేట్ షేప్ వచ్చింది. అంటే ఏదైతే ఒకదానికి షేప్ అది ఏ ఆకృతిలో పోస్తే ఆ ఆకృతి యొక్క ఆకారమే తీసుకునేటువంటి ఏదైతే ఒక గుణం ఉన్నదో ఆ గుణాన్ని గనక ద్రవీభవింపజేస్తే ఇంకా గట్టిగా ఐస్ క్యూబ్ అవుతుంది. అంటే దానికి ఒక షేప్ వచ్చేసింది ఇప్పుడు. అలాగే పృథివీ ఉత్పన్నమైంది. ఈ జలం యొక్క వికారం వలన పృథివీ ఉత్పన్నమైంది. రైట్. ఇలా ఈ ఇన్ని వికారాల ద్వారా అంటే ఇన్ని మార్పుల ద్వారా ఇప్పుడు సాత్వికాహంకారం కానీ రాజసాహంకారం కానీ తామసికాహంకారం కానీ ఇన్ని అహంకారాల ద్వారా అంటే మొట్టమొదటగా వచ్చినటువంటి నేను అనేటువంటి ఒక ఆలోచనతో ఇంత ఇంత పరిణామక్రమం జరిగి మనకి ఇంత వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఏమైంది? ఈ ఈ వ్యవస్థకి కలిసినప్పుడు ఈ ఇప్పుడు ఈ 10 కర్మేంద్రియాలు, 10 జ్ఞానేంద్రియాలు అనేటువంటి విషయాలు తెలిసినప్పుడు వాటి యొక్క అహంకారం ద్వారా వాటి అధిష్టాన దేవతల ఉత్పత్తి జరిగింది అంటారు. ఇక్కడ మనకి ఏమని చెప్తారంటే ఈ శ్లోకంలో వైకారికాన్ మనోజజ్ఞే దేవా వైకారికా దశ దిగ్వాతార్క ప్రచేతోస్విన్ వన్హీంద్రోపేంద్ర మిత్రకాః. అంటే దిక్ వాత అర్క ప్రచేతస వన్హి ఇంద్ర ఉపేంద్ర మిత్రకాః. ఇంతమంది దేవతల యొక్క
ఆవిర్భావం జరిగింది అంటారు. అంటే ఇదంతా కూడా ఏమిటి? ఇన్నిన్ని రకాలైనటువంటి ఈ 5 పంచమహాభూతాలతో ఏర్పడినటువంటి ఈ ప్రపంచంలో మొట్టమొదటగా మనకి దిక్కులు, తర్వాత వాయువు, తర్వాత ఆహ్, తర్వాత సూర్యుడు, వరుణుడు, అగ్ని, తర్వాత ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి. ఇట్లా ఆయా ఆయా ఇంద్రియాల యొక్క అధిదేవతలు, ప్రత్యధిదేవతలు ఇట్లాంటి వాళ్ళందరి యొక్క సృష్టి క్రమం భావించబడింది. దేవత అంటే దివ్యమైనది ఏదైతే ఉన్నదో దివ్యమైనటువంటి అనేటువంటి మాట ద్వారా వచ్చింది దేవత. అంటే ఈ దేవతలందరూ కూడా మళ్ళీ ఈ ఈ 5 గుణాల ద్వారా మాత్రమే ఉద్భవించబడ్డారు. అంటే ఎక్కడైతే ఈ సింగులర్ అని మన ఏకం అని ఏదైతే చెప్తున్నామో, ఆ ఏకంకి ఉన్నటువంటి ఈ త్రిగుణాలు ఏవైతే చెప్పామో, ఈ త్రిగుణాల ద్వారా ఏర్పడినటువంటి పంచమహాభూతాలు అని వేటినైతే చెప్తున్నామో, ఆ పంచమహాభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ భౌతికపరమైనటువంటి ప్రపంచంలో వాటి యొక్క దిక్కులు గాని, ప్రదిక్కులు గాని, లేకపోతే వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, వరుణుడు ఇట్లాంటి ఆయా వస్తువుల యొక్క పరిణామ క్రమం ద్వారా వాటి యొక్క దివ్యత్వాన్ని ఆపాదింపటి గొప్పదనాన్ని. గొప్పదనం అంటే అని స్తుతి చేసేటువంటి గొప్పదనమా? లేకపోతే ఆ వస్తువు ఎక్కడెక్కడైతే కొన్ని కొన్ని చోట్ల ఏ సాత్విక అహంకారం పెరిగిందో, ఎక్కడైతే రాజసిక అహంకారం పెరిగిందో, ఎక్కడ తామసిక అహంకారం పెరిగిందో, వాటి ద్వారా చెప్పబడినటువంటిది. రైట్? అంటే ఎక్కడెక్కడైతే ఈ ఇప్పుడు భగవంతుడు సత్వగుణ ప్రధానుడు అంటారు. అంటే ఎక్కడైతే సాత్విక అహంకారం ఎక్కువగా కనిపించిందో అక్కడ మనకి అంటే అదే వస్తువు సాత్విక అహంకారంగా కనిపించిన వస్తువు మనకి అక్కడ భగవంతుడిలాగా అనిపించింది. ఎక్కడైతే ఈ పర్టిక్యులర్ రాజసికమైనటువంటి అహంకారం లాగా వచ్చిందో, రైట్? ఆ రాజసిక అహంకారం వచ్చినప్పుడు మనకి రాజులు అంటే పరిపాలన, దాని యొక్క క్షేమాలు, క్షేమస్థైర్య వీర్య అంటే చెప్తాం కదా. అంటే దాని యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన వచ్చిందో అక్కడ మనకి రాజసికమైనటువంటి ఆలోచన వచ్చింది. అక్కడ నుంచి రాజులు, దాని పరిపాలన, దాని పోషణ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. తర్వాత ఎక్కడైతే మరలా నేను మాత్రమే అనేటువంటి ఒక రాక్షసత్వంతో కూడినటువంటిది. అంటే ఒక క్రూరత్వంతో, రాక్షసత్వం నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా మనం అంతవరకు రాలేదు. అంటే ఒక క్రూర స్వభావం అంటే ఇది దానిని ఆక్రమించేసి నేను వృద్ధి పొందాలి కదా! దానిని ఆక్రమించేసి నేను వృద్ధి పొందాలి అనేటువంటి ఆ ఆలోచన ఎక్కడైతే వచ్చిందో అక్కడ దాన్ని అంటే అక్కడ తమస్సు ఎక్కువగా ఉండింది కాబట్టి దాన్ని తామసిక అహంకారం. ఇలా వీటి అన్నింటికి కూడా అధిదేవతలు గాని, ప్రత్యధిదేవత అంటే ఒకే వస్తువు దాని యొక్క దివ్యమైనటువంటి గుణాల ప్రకారం అది మెరవటంతో మనకి అక్కడ విష్ణువనే గాని, శివుడనే గాని, బ్రహ్మదేవుడు అనే గాని, లేకపోతే మనం ఆయా గుణాలకి మనం పెట్టుకున్నటువంటి పేర్లు. ఒకటే వస్తువు. ఆ వస్తువు రకరకాల పరిమాణాలు చెంది పరిణామాల క్రమంలో అనేకానేకమైనటువంటి గుణాలతో మెరవటంతో ఆ మెరిసినటువంటి గుణాల ద్వారా అంటే ఎక్కడైతే ప్రకాశించిందో అంతే సెన్స్ లైక్ వేర్ ఇట్ ఈస్ మోర్ వైబ్రెంట్ అక్కడ మనకి దాని యొక్క లక్షణాలు చెప్పబడి ఆ లక్షణాలని ఆ దివ్యమైనటువంటి లక్షణాలని ఒక దేవతా స్వరూపం ఇచ్చి ఆ దేవతా స్వరూపం ద్వారా మనం ఆ లక్షణాలని మనం ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము. పైగా ఇక్కడ బ్రహ్మగారు అంటున్నారు, నాథ ఈ పంచమహాభూతాలు, ఇంద్రియాలు, ఈ సత్వాది త్రిగుణాలు ఈ పరస్పరం సంఘటితం కానంత వరకు
విషయ భోగములకు సాధనారూపమైన శరీరం నిర్మించబడుటకు సమర్థం కాకుండెను. అంటే ఈ పంచమహాభూతాలు, ఆ ఇంద్రియాలు, ఇంద్రియాధిష్టాన దేవతలు, మళ్ళీ సత్వాది త్రిగుణాలు, మళ్ళీ అవన్నీ కూడా కలవనంత మటుకు కూడా ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి దేహం, శరీరం నిర్మించటానికి సమర్థత లేదు. అంటే ఇవన్నీ ఉంటేనే ఈ దేహం నిర్మించబడుతుంది, ఈ శరీరం నిర్మించబడింది. శరీరం ఎటువంటి శరీరమైనా కావచ్చు, ఏ శరీరమైనా కావచ్చు, ఆ శరీరం నిర్మించబడింది. ఈ ఈ పైగా ఈ భగవంతుడు అంటే ఈ ఏకం అని ఏ వస్తువునైతే నేను చెప్తూ వస్తున్నానో ఆ వస్తువు యొక్క శక్తి ప్రభావం చేత ఈ తత్వాలు అంటే ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలు ఎక్కడెక్కడైతే ప్రస్ఫుటింపబడతాయో ఎక్కువగా అవి ఆ భావాలను స్వీకరించి వ్యష్టి రూపంలోనో సమిష్టి రూపంలోనో ఈ బ్రహ్మాండాలని రచించటానికి వీలు పడుతుంది. అంటే ప్రతీది కూడా ఆ ఏకమైనటువంటి వస్తువు ద్వారా, ఆ ఏకమైనటువంటి వస్తువుకు ఉన్నటువంటి 3 గుణాల ద్వారా నిర్మించబడింది ప్రతీది కూడా. రైట్? ఇది మనకి ఇంకంటే చాలా ఉంది. కాకపోతే మన జగదుత్పత్తి వర్ణనంలో ఈ సృష్టి వర్ణనంలో వ్యాసుల వారు ఇలా చెప్తారు. ఇప్పుడు మనకి జగదుత్పత్తి వర్ణనంలో ఇక్కడ యోగ వాసిష్టంలోకి వచ్చాను మళ్ళీ. ఇక్కడ ఇందులో ఒక శ్లోకం ఉంటుంది. ఏంటంటే ఘన సంవేదనా పశ్చాత్ భావి జీవాదినామిక సంభవత్యాత్ కలనా యదోద్ధతి పరంపదం. రామా, ఆ పరమ వస్తువు ఏదైతే ఉందో అది అనాది కాలము నుండి అనుసరించి అరుదించి వస్తున్నటువంటి ఈ సంవేదనాల వలన, అంటే ఈ వికారాల వలన జ్ఞానఘనుడై ఆత్మభావమును విస్మరించి తన పరమపదాన్ని త్యజించి మరలా సంసారోపాధితో కూడినటువంటి జీవభావాన్ని పొందుతాడు. ఘన సంవేదనా పశ్చాద్భావి జీవాదినామిక సంభవత్యా కలనా యదోజ్జతి పరంపదం. సత్తైవ భావనా మాత్ర సారా సంసరణోన్ముఖి తదా వస్తు స్వభావేన త్వనుత్తిష్ఠతి తామిమాం. ఈ జీవభావాన్ని పొందినా కూడా రైట్, దానిలో నుంచి బ్రహ్మభావం తొలగిపోదు. ఎందుకంటే ఈ బ్రహ్మసత్తయే, అంటే ఇందాక మనం అనుకున్నట్టు భగవంతుడను, పరమాత్మను, అదేంటి బ్రహ్మగారను, బ్రహ్మమను, పరమ వస్తువను, ఆత్మను ఏదైతే అని అనుకుంటున్నామో ఆ ఆత్మసత్తయే విశేష భావన వలన జీవునిగా మారింది, జీవునిగా మారినది. సత్తైవ భావనా మాత్ర సారా సంసరణోన్ముఖి తదా వస్తు స్వభావేన త్వనుత్తిష్ఠతి తామిమాం. మళ్ళీ ఒకసారి చెప్పరా, దేని వల్ల జీవుడు అనే ఇక్కడ మళ్ళీ ముందు శ్లోకం నుంచి వస్తానండి. ఈ పరమ వస్తువు ఓకే, అనాది కాలము నుండి అనుసరించి అరుదించి వచ్చుచున్నటువంటి ఈ క్షణ సంవేదనం వలన జ్ఞానఘనుడై ఆత్మభావమును విస్మరించి పరమపదమును త్యజించి మరలా సంసారోపాధితో కూడినటువంటి జీవభావమును పొందును. లేకపోతే ఇంత దీనికి ఒక పని చేద్దాం, దీనికన్నా ఒక ముందర ఒక 2 శ్లోకాల నుంచి వద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఇంతకు మునుపు వ్యాసుల వారి భాగవతంలో ఏమేమైతే చెప్పారో దానికి ఆల్రెడీ చెప్పి దానికి రిజైన్ ఇచ్చాను. లేకపోతే ఒక నిమిషం దీని ముందర వెళ్దాము. ఈ శ్లోకానికన్నా ముందర
భావి నామార్థ కలనై కించిదూహిత రూపకం ఆకాశాదనుశుద్ధం చ సర్వస్మిన్ భాతి బోధనం. ఈ విశ్వం అనంత ప్రకాశ స్వరూపమును అనంత చిన్మయమును అగు పరమాత్మ యొక్క స్వాభావిక సత్ కాక వేరొకటి కాదు. అంటే స్వాభావికమైనటువంటి మూడు భావాలు, అంటే స్వాభావిక అంటే స్వభావంతో కూడినటువంటి. ఏంటి ఆ స్వభావం అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి అంటే మనం అనుకున్నటువంటి త్రిగుణాలు. ఓకే, ఈ త్రిగుణాల యొక్క లక్షణాలు కాక ఇంకోటి కాదు. ఇక్కడ పైగా ఆకాశాత్ అనుశుద్ధంచ సర్వస్మిన్ భాతి బోధనం అంటే ఈ ఆకాశం, ఈ పరమాత్మ ఈ ఆకాశం కంటే కూడా సూక్ష్మం, నిర్మలం, చైత్య భావంలాగా ప్రకాశించేటువంటి ఈ ఈ ఆకా ఈ ఈ పరమాత్మలో అహం అనేటువంటి జ్ఞానంతో ఆకాశాదనుశుద్ధంచ సర్వస్మిన్ భాతి బోధనం. ఓకే, ఇక్కడ అహం అనేటువంటి ఈ జ్ఞానంతో కూడుకొని ఉండి దీని నుండే జ్ఞాన సంస్కారాలన్నీ కూడా ఉదయిస్తున్నాయి. సర్వస్మిన్ భాతి బోధనం. బోధనం అంటే బోధ చేయబడుతున్నటువంటి ఏ జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా అంటే ముందరగా ఎటువంటి వికారాలు లేకుండా ఉన్నటువంటి ఒక వస్తువులో బోధ అనేటువంటి అంటే ఒక బుద్ధి, బుద్ధి ద్వారానే బోధ కదా. సో ఈ ఈ బుద్ధి లేకపోతే ఏంటి ఆ బుద్ధి, అహం అనేటువంటి ఒక బుద్ధి జనించి ఆ బుద్ధి ద్వారా ఆ తర్వాత ఇతర సంస్కారాలతో కూడుకుని చిత్ అనేటువంటిది ఉద్భవిస్తోంది, చిత్తం అనేది ఉద్భవిస్తోంది. ఆ తర్వాత తతస్సా పరమాసత్త నా చేతశ్చేతనోన్ముఖి చిన్నామ యోగ్యా భవతి కించిల్లభ్యతయా తథా. అనంతరం ఈ చిత్తవృత్తులని పోలేటువంటి వృత్తులతో కూడుకొనినటువంటి చేతనాత్మక ఈ సత్తయే అంటే ఆ సత్తులో ఒక చైతన్యం ఉద్భవించింది. చిత్ అని పేరిట వ్యవహరించబడుతుంటే ఆ సత్తులో అంటే ఏదైతే ఒక వస్తువు ఏకం అని అదైతే ఉందో దానిలో ఒక చైతన్యం వచ్చింది. ఆ ఎటువంటి చైతన్యం అది? అహం అనేటువంటి ఒక చైతన్యం వచ్చింది. మనకి వ్యాసుల వారి భాగవతంలో కూడా అంటే దానికి దీనికి మనం అనుసంధానించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ అహం అనేటువంటి భావన ఉద్భవించింది. ఆ అహం అనే భావనకి మళ్ళీ సత్వ రజస్తమో గుణాలు తోడైనవి. ఆ తర్వాత ఇక్కడ మనం చెప్పినప్పుడు ఘన సంవేదన పశ్చాత్ భావి జీవాదినామిక అంటే ఈ ఈ అహం అనేటువంటి భావన ఘనీభవించబడుతుంది. అంటే ఇంకా 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 కూడా ఆ ఆ భావన ఇంకా ఇంకా పెరుగుతోంది. అంటే ఇంకా ఇంకా రూఢి అవుతుంది, గట్టిపడుతుంది, ఘనీభవించబడుతుంది అంటే రైట్. ఇంకా ఇంకా గట్టిపడి రైట్ ఘన సంవేదన పశ్చాత్ భావి జీవాదినామిక సంభవత్యా కలనా యదోజ్జతి పరంపదం. ఆ తర్వాత అంత ఘనీభవించబడిన అంతగా గట్టి పడిపోయినటువంటి అంటే ఒక గాఢత రైట్. ఆ గాఢతలో ఆత్మభావాన్ని మర్చిపోయారు. అంటే తనని తాను మర్చిపోయేది, మరుపు వచ్చింది. అంటే ఒక ఆ విస్మరించి సంభవత్యా కలన యథోజ్జతి పరంపదం. ఆ పరమ పదాన్ని ఉజ్జతి వదిలేశారు. ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ ఆ ఎవరైతే ఏ ఏకం అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందో ఏకం అనేటువంటి ఆ ఆలోచనలో నుంచి నేను అనేటువంటి ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన గాఢతని పొంది ఒక రకమైన మూఢతని పొంది ఆ మూఢత ద్వారా తాను ఎవరో విస్మరించి అంటే అంటే ఇక్కడ తాను ఎవరో విస్మరించడానికి కారణమైనది ఏది? నేను అనేటువంటి ఒక అహంభావం కదా రైట్. త్యజించి తర్వాత ఈ సంసారోపాధితో కూడినటువంటి ఈ జీవపథాన్ని జీవనోపాధిని పొందును
అని ఉంటుంది, పొందబడింది. ఆ తర్వాత ఈ జీవభావాన్ని పొందిన తర్వాత కూడా అందులో బ్రహ్మభావం, అందులో లోపల ఉన్నటువంటి బ్రహ్మభావన తొలగిపోదు. ఇప్పుడు ఒక నిప్పు కణం చుట్టూతా ఎంత నివురు కప్పేసినా, అంటే బూడిద కప్పేసినా కూడా లోపల ఉండేటువంటి ఆ నిప్పు కణం అలానే మండుతూ ఉంటుంది కదా. పైకి మాత్రం అదేంటి ఆ ఆ వేడి తగ్గిపోయినటువంటి బూడిదలాగా కనిపిస్తుంది, మనం పట్టుకుంటే ఒక్కసారిగా చేయగలుగుతుంది. అలానే ఎంతగా ఘనీభవించి పడిపోయిన, అంటే ఎంత గాఢతని పొందినా, ఎంత మూఢతని పొందినా కూడా ఆ జీవ పదార్థంలో తన ఉన్న అసలైనటువంటి బ్రహ్మ భావన తొలగిపోదు. కాకపోతే దాన్ని తొలగించుకోవాల్సింది బాధ్యత దానిలో ఉంది. ఆ బ్రహ్మ భావన ఉన్నది. కానీ ఆ బ్రహ్మ భావాన్ని పెంపొందించుకుని దాని చుట్టూతా ఉన్నటువంటి ఆ మూఢతని తొలగించుకుని వాల్సినటువంటి బాధ్యత ఎవరిది? వాడిదే. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థానిదే ఆ బాధ్యత కూడా. తన చుట్టూతా ఒక మాయ పొరలాగా కమ్మేసింది అని అంటారు. ఇప్పుడు ఆ పైన నివురు కప్పేసిన నిప్పు అంటే ఆ లోపల ఉన్న నిప్పు చుట్టూతా ఎంత బూడిద కప్పేసినా కూడా ఆ లోపల నిప్పు కాలుతూనే ఉంటుంది. కానీ చూస్తున్నప్పటికీ ఏంది నా 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 చుట్టూతా ఏం కనిపించట్లేదు నాకు అనేటువంటి ఆ నిప్పు ఆలోచించింది అనుకోండి. జస్ట్ ఒక నిప్పుని పర్సానిఫికేషన్ చేసి దాన్ని కనుక ఆలోచిస్తే ఆ నిప్పు చుట్టూతా ఉన్నటువంటి దానికి ఆ ఆ బూడిదని ఇదే నేను అని అనుకుంటే లోపల ఉండేటువంటి ఆ నిప్పుని తను తాను మర్చిపోతుంది. తాను నిప్పు అనేటువంటి విషయం మర్చిపోయి తాను కేవలం ఒక బూడిద మాత్రమే అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటుంది కదా. ఇలా ఆ జీవభావాన్ని పొందిన తర్వాత ఈ జీవసత్త ప్రకాశించిన పిమ్మట శూన్య స్వరూపమైనటువంటి ఆకాశ సత్త ఉద్భవిస్తుంది. సరే, ఇదే శబ్దగుణానికి ఆ తర్వాత ఆకాశం అనేటువంటి భవిష్యత్ వ్యవహారానికి కారణమవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇదంతా కూడా. తర్వాత కాలసత్త ఉద్భవమైంది. అంటే ఇప్పుడు అహం అనేది వచ్చిన తర్వాత పరిణామం మారినప్పుడు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి మారాను, ఎప్పటి నుంచి అనేది వచ్చినప్పుడు కాలం గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే అక్కడ నాకు కాలం గురించినటువంటి ప్రస్తావన ఫస్ట్ టైం ప్రారంభమైంది. అంటే కాలం అక్కడ ప్రారంభమైంది. రైట్. ఈ కాలం ద్వారా మళ్ళీ ఆ ఆ ఆ ఏమంటారు దాన్ని, ఆ వాయు స్పర్శ, రైట్, ఇవన్నీ ఉద్భవిస్తున్నాయి. తస్యాశక్తే పరాయాస్తు స్వసంవేదన మాత్రకం ఏతజ్జాలమసద్రూపం సదివోదేతి విస్ఫురత్. ఈ ఆకాశం ఫస్ట్ వచ్చింది. ఈ ఆకాశానికి దానికి రూపమైనటువంటి అహంకారం, అహంకారానికి దానికి సంబంధించినటువంటి కాలం, ఈ కాలం ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సత్తనే వలననే ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ పరమాత్మలోనే ఉన్నాయి. అంటే ఆ పరమమైనటువంటి వస్తువులోనే ఇవన్నీ ఉద్భవించినాయి, ఇవన్నీ కారకులైనవి. అంటే ఇవన్నీ కూడా ఆ వికారాలన్నీ కూడా ఎక్కడ సంభవిస్తబడుతున్నాయి, ఎక్కడ కారణమవుతున్నాయి అంటే అవన్నీ కూడా ఆ పరమాత్మలోనే ఉన్నాయి. రైట్. ఇలా ఇన్ని పరమాత్మతో కూడినటువంటి ఈ ఈ పంచమహాభూతాలతో పంచమహాభూతాలుగానే ఏర్పడినటువంటివి ఇవన్నీ కూడా వాటి వాటి అసలైన సత్త ఏదైతే గుర్తెరగక, ఇందాక నివురుగప్పిన నిప్పు అనుకున్నాం కదా, వాటి వాటి యొక్క అసలైనటువంటి సత్, దానికి కారకమైనది ఏది అనే దాన్ని విస్మరించేసి ఈ పంచమహాభూతాలే వాటి వాటి 5 ఎలిమెంట్సే కారణం అనేటువంటి మేమే వాటి వాటి అస్తిత్వాన్ని సొంతంగా భావించుకుంటున్నాయి. ఈ డెక్స్కామ్ ఇది సిజిఎం అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ మార్చుకోవాలి. సరే, సో ఇది ఇలా మనకి సృష్టి క్రమం వర్ణించబడింది. మనకి అక్కడంతా ఇక్కడైనా సరే, ఇక్కడ పైగా ఇక్కడ సంవిత్తి మాత్ర రూపాణి స్థితాని గగనోదరే భవంతి పటజాలాని యథా బీజ కణాంతరే. ఒక చిన్న గింజ ఎందు
అనేకానేకమైనటువంటి వృక్షాలన్నీ కూడా ఒక పెద్ద అడవి నిక్షిప్తమైపోయింది. ఎందుకంటే ముందర ఆ చిన్న గింజ పెరిగి పెద్దదయ్యి అది చెట్టయి, ఆ చెట్టు నుంచి కాయలు కాచి, పూలు పూచి, కాయలు కాచి, అందు నుంచి విత్తనాలు జనించి, మళ్ళీ ఇంకా ఇంకా అనేకమైనటువంటి చెట్లుగా రూపాంతరం చెంది, అంటే ఒక చిన్న గింజ ఇంత విపరిణామం చెంది, అంటే ఇన్ని మార్పులు చెంది ఒక పెద్ద అడవిగా ఉద్భవించినట్లుగానే ఒక పరమమైనటువంటి ఒక వస్తువు ద్వారా అనేకానేకమైనటువంటి పరిణామాలు, విపరిణామాలు ఇవన్నీ చెంది ఇప్పుడు అది ఒక పెద్ద విశ్వంలాగా, ఒక పెద్ద అడవిలాగా, ఒక పెద్ద విశ్వంలాగా మారి, ఆ మారిన దాంట్లో అది ఏ పదార్థం నుంచి వచ్చిందో ఆ పదార్థాన్ని విస్మరించి, విస్మరణకు గురై తనని తాను తెలుసుకోలేకపోతాడు. ఇలా ఇవి మళ్ళీ కొంతకాలానికి ఇవన్నీ కూడా లయించిపోతాయి. అంటే ఇది సృష్టి క్రమం ఏదైతే ఉందో, సృష్టి అంటే ఉత్పత్తి, వాటి యొక్క స్థితి, మళ్ళీ వాటి యొక్క లయం, ఇది ఆగకుండా, ఆపకుండా ఇలా అనంతంగా జరుగుతూనే ఉన్నది. ఇది ఎందుకు జరుగుతున్నది అంటే, ఇది ఆ ఆత్మ వస్తువు యొక్క నియతి, అది ఆ ఆత్మ వస్తువు యొక్క సత్తా, ఆ ఆత్మ వస్తువు యొక్క చైతన్య స్వభావం. ఇలా మనకి జగదుత్పత్తి వర్ణించబడింది. బీజం జగత్సునను పంచక మాత్రమేవ బీజం పరా వ్యవస్థిత స్థితి శక్తిరాద్యాః బీజం తదేవ భవతీతి సదానుభూతం చిన్మాత్రమేవం అజం ఆద్యం అతో జగచ్ఛ్రీహి. ఈ పంచతన్మాత్రలే ఈ దృశ్య జగత్తుకి కారణాలవుతున్నాయి. వీటికి పరమాత్మతో నిత్య సంబంధం ఉన్నది. ఇప్పుడు ఇంతగా అడవిగా మారిపోయినటువంటి అన్ని చెట్లన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించాయి? అది రావడానికి మూలమైనది ఏదైతే ఆ బీజం ఏదైతే ఉందో ఆ బీజమే కదా. అంటే ఇవన్నింటికి కూడా మూలమైనది బీజం. అంటే వీటన్నింటికి కూడా ఈ బీజంతో సంబంధం ఉంది. అయితే బీజం తదేవ భవతి ఇది సదానుభూతం. ఈ సదానుభూతం ఎల్లప్పుడూ కూడా అనుభూతి గ్రాహ్యమైనటువంటి ఈ ఆది భావాన్ని, ఈ అజమైనటువంటి జన్మమే లేనటువంటి, అజం అంటే జన్మ లేనటువంటిది, పుట్టనటువంటిది, ఆ చిత్స్వరూపమైనటువంటి ఈ పరమాత్మయే ఈ ఆదిశక్తికి, ఈ మాయాశక్తికి కూడా కారణమవుతుంది. బీజం తదేవ భవతీతి సదానుభూతం చిన్మాత్రమేవం అజం ఆద్యం అతో జగచ్ఛ్రీహి. ఈ జగత్తుకంతటికీ కూడా ఈ ఆది, ఈ అనంతం, ఈ అజం ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఆ ఆత్మ వస్తువే, ఆ పరమాత్మే. అంటే పరమాత్మ పరమం అంటే గొప్పదైనటువంటి, ఆత్మ అంటే ఇందాక అనుకున్నాం ఒక వస్తువుకి రిఫరెన్స్ ఇచ్చుకోవాలి కాబట్టి దాని పేరు పెట్టుకుంటున్నాం మనం. అది ఆ వస్తువు అని మనం చెప్పుకుంటాం. ఆ వస్తువుని మనం ఆత్మని పేరు పెట్టుకున్నాం కూడా ఇది ఆత్మ అయిపోయింది. బేసిక్ గా జగదుత్పత్తి అనేది ఈ రకంగా జరిగింది. ఇవాటికి ఇక్కడ ఆగుదామండి. చాలా బాగుందండి ఈరోజు. నాకు చాలా నచ్చింది. అంటే ఆఫ్ కోర్స్ అన్ని రోజులు నచ్చదని కాదు గానీ, ఈరోజు అంటే నేను దృష్టి పెట్టి విన్నానేమో బహుశా. నాకు నా ప్రశ్నకి ఒక విధమైన సమాధానం నాకు ఈరోజు బాగుంది. థ్యాంక్ యూ.
సరే అయితే ఇక్కడ అవుతామండి వాళ్ళకి కొంచెం అరగంట సేపు ఎక్కువ తీసుకున్నాను. నాకైతే తెలియలేదండి. నేను అసలు నేనైతే ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అండి. భగవంతుడు. సరే అయితే మళ్ళీ మీరు 4 వారాల తర్వాత 3 వారాల తర్వాత 4 వారాల తర్వాత వస్తారా? ఒకవేళ మీరు క్లాసులు తీసుకుంటే తీసుకోండి. బహుశా మేము వినగలుగుతాము. రికార్డింగ్స్ వింటాం మేము. నేను మా గురించి పాపం ఆవిడ మోహిని గారు వస్తున్నారు కదా, సో అందుకే తన గురించి ఆపడం ఎందుకు కానీ ఒకవేళ మేము వింటాం. ఏముంది, మేము ఇప్పుడు చేస్తుంది పెద్దగా పార్టిసిపేషన్ ఎక్కువే. ఒకవేళ ఉంటే ఒక క్వశ్చన్ ఉంటే రాసుకుంటాము, లేదంటే మేము అది వినడానికి ప్రయత్నిస్తాం. ఈ 3 వారాలు పెళ్లి హడావిడిలో ఉంటారు కదా మీరేమి. సరే, మీరు వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే సినాప్సిస్ చూద్దాము. సరే అండి. అంటే మీరు అదే మా గురించి పర్వాలేదు, కావాలంటే వెనక్కి వెళ్ళి వినొచ్చు కూడా కదా, అందుకని ఆపక్కర్లేదు.